ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా అడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో త్రీ మూవీకి సంబంధించిన ఎండ్ టైటిల్స్లో మనకు కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ అనేవి మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. జస్ట్ ప్లే. ఓకే, ఈ ఎఫెక్ట్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ రూపంలో ఈ ఫుటేజెస్ ఉంటాయి. ఇవేంటంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోషాప్ ఫైల్ అనేది మీకు ఇంపార్టెంట్. ఇక్కడ ఫోటోషాప్లో ఆల్రెడీ నేను కట్ చేసుకున్నా. ఇక్కడ సపరేట్గా ఈ 2 క్యారెక్టర్స్ని కట్ చేసుకున్నా, హీరో హీరోయిన్. నెక్స్ట్ అలాగే 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, నెక్స్ట్ ఇంక్ ఫుటేజెస్. ఇవి రెండు ఏంటంటే నా దగ్గర ఉన్న ఫుటేజెస్, ఇక్కడ మూవీస్లో యూజ్ చేసిన ఫుటేజెస్ అయితే కాదు. నా దగ్గర ఉన్న ఫుటేజెస్ యూజ్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేసిన. ఇవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ రూపంలో ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫోటోషాప్లో ఈ ఇమేజెస్ని ఎలా కట్ చేసుకున్నామో ఫస్ట్ స్పీడ్గా చూపించేస్తాను. జస్ట్ ప్లే. ఓకే, మనం సేవ్ చేసుకున్న ఫోటోషాప్ ఫైల్ ఇది. నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ నాకు న్యూ కాంపోజిషన్ కావాలి. కాంప్ ఐకాన్ జస్ట్ క్లిక్. ఓకే, నెక్స్ట్ జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ ఫోటోషాప్ ఫైల్ జస్ట్ ఇంపోర్ట్. ఇక్కడ ఎడిటబుల్ లేయర్ స్టైల్స్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక ఫోల్డర్ వచ్చింది. ఈ ఫోల్డర్లో 2 లేయర్స్ ఉన్నాయి. జస్ట్ సెలెక్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, ఈ 2 లేయర్స్ జస్ట్ కొంచెం సైజ్ అనేది పెంచుకుంటున్నా. షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే మనకి 4 వైపులు సమానంగా సైజ్ అనేది పెరుగుద్ది. నాకు ఇక్కడ ఉండాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి. జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసరికి ఇది జస్ట్ ఇంపోర్ట్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్ లాస్ట్ లేయర్. చూడండి, బ్యాక్గ్రౌండ్ కొంచెం సైజ్ అనేది తగ్గించుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ పైన ఉన్న లేయర్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ హీరో. ఓకే, ఈ హీరో ఫైల్ వచ్చేసరికి కిందకి డ్రాగ్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రీకంపోజ్లో హీరో అని టైటిల్ ఇస్తున్నా. నెక్స్ట్ కింద మూవ్ ఆల్ యాట్రిబ్యూట్స్ ఇంటూ కాంపోజిషన్. జస్ట్ సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేస్తున్నా. ఫస్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో స్మార్ట్ బ్లర్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. చూస్తే మనకి బ్లర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చి నేను ఇక్కడ యానిమేషన్ అనేది పెట్టుకుంటున్నా. రేడియస్ నేను 7 పెట్టుకుంటున్నా. చూస్తే బ్లర్నెస్ అనేది బాగా పెరిగింది. నెక్స్ట్ స్టాప్ మ్యాచ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యానిమేషన్ అనేది స్టార్ట్ అవుద్ది. యూ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్ అనేది కనబడుద్ది. చూడండి, నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ రేడియస్ వచ్చేసరికి 1. చూస్తే మనకి బ్లర్నెస్ అనేది ఇలాగా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంక్ ఫుటేజ్ ఒకటి దీనికి యాడ్ చేస్తున్నా. Ctrl+0 క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ ప్యానల్. జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ ఇంక్ ఫుటేజెస్లో ఇంక్ 2 ఆప్షన్ ఉంది. జస్ట్ ఇంపోర్ట్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఒకసారి ప్లే చేసి వస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్పీడ్గా ప్లే అవుతుంది, స్లోగా ప్లే అవ్వాలి. దీనికోసం రైట్ క్లిక్ చేసి టైంలో టైమ్ స్ట్రిచ్. ఇక్కడ 100 నేనేం చేస్తానంటే 200 పెట్టుకుంటున్నా. చూస్తే మనకి స్లోగా ప్లే అవుద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వద్దాం. జస్ట్ ప్లే.
నెక్స్ట్ కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాక్ మ్యాటీలో లోమా మ్యాటీ పెట్టుకుంటే మనకి ఈ క్యారెక్టర్ అనేది ఇలా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ నాకు క్లోజ్ అవ్వకూడదు, ఓపెన్ అవ్వాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఈ ఫుటేజ్ని రివర్స్ చేసుకుంటున్నాను. జస్ట్ రైట్ క్లిక్ చేసి టైంలో టైం రివర్స్ లేయర్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మన క్లోజింగ్ నుంచి ఓపెన్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ అలాగే లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఈ లేయర్ క్లోజ్ అయిపోతుంది. సో నేనేం చేస్తానంటే కింద లేయర్ కాపీ తీసుకుంటున్నా, కంట్రోల్ డి డూప్లికేట్. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ప్లే అవ్వాలి. ఇక్కడ నుంచి నార్మల్గా ఈ లేయర్ అనేది రన్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎఫెక్ట్స్ మనకి సెకండ్ లేయర్ ఇక్కడ హీరోయిన్ లేయర్ కూడా నేను అప్లై చేస్తున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్. నెక్స్ట్ దీనికి హీరోయిన్ అని టైటిల్ ఇస్తున్నా. నెక్స్ట్ మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఇంటూ న్యూ కాంపోజిషన్. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం. జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్ స్మార్ట్ బ్లర్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి ఇక్కడ 7 తీసుకుంటున్నా రేడియస్. నెక్స్ట్ రేడియస్ స్టాప్ వాచ్. నెక్స్ట్ కింద యూ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్. నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ రేడియస్ 1 పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా నాకు ఒక ఫుటేజ్ కావాలి. కంట్రోల్ 0 ప్రాజెక్ట్ ప్యానల్. జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ ఇక్కడ ఇంక్ 3 సెలెక్ట్ ఇంపోర్ట్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. చూడండి వచ్చింది. జస్ట్ ఇది రైట్ క్లిక్ చేసి టైంలో టైం స్టిచ్. నెక్స్ట్ 100 200 పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నాకేంటంటే క్లోజింగ్తో వస్తుంది. ఇక్కడ మీకు ట్రాక్ మ్యాటీ దగ్గర లోమా మ్యాటీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోద్ది. ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వకూడదు, ఓపెన్ అవ్వాలి. దీనికోసం ఏం చేస్తానంటే జస్ట్ ఈ లేయర్ రైట్ క్లిక్, టైంలో టైం రివర్స్ లేయర్. ఆటోమేటిక్గా ఇది క్లోజింగ్ టు ఓపెన్. ఓకే, నెక్స్ట్ కింద లేయర్ కాపీ తీసుకుందాం. జస్ట్ కంట్రోల్ డి డూప్లికేట్. నెక్స్ట్ ఇది నాకు ఇక్కడి నుంచి రన్ అవ్వాలి. చూస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూ అయిపోద్ది. అంటే స్మార్ట్ బ్లర్ అనేది కూడా ఇక్కడ యానిమేషన్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ మెయిన్ కాంప్కి వద్దాం. మెయిన్ కాంప్కి వస్తే మనం ఒకసారి ప్లే చేసి వస్తే ఇలా ప్లే అవుతుంది. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఇక్కడ చూడండి 2 క్యారెక్టర్స్ ఒకేసారి రన్ అవుతున్నాయి. నాకు ఒకదాని తర్వాత ఒకటి రావాలి. ఇక్కడ హీరోయిన్ లేయర్ వచ్చేసరికి ఇదేంటంటే నాకు ఇక్కడి నుంచి రన్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు పొజిషన్ కూడా యానిమేషన్ అవ్వాలి. మనకి ఫస్ట్ హీరో లేయర్ వచ్చేసరికి ఇది జస్ట్ షార్ట్ కట్ పీ పొజిషన్. నెక్స్ట్ స్టాప్ వాచ్. నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి నాకు పొజిషన్ అనేది ఈ టైప్కి చేంజ్ అవ్వాలి ఇలాగా. నెక్స్ట్ అలాగే హీరోయిన్ లేయర్ కూడా స్టార్టింగ్ కీ ఫ్రేమ్లో షార్ట్ కట్ పీ పొజిషన్. నెక్స్ట్ స్టాప్ వాచ్. నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఇటే మూవ్ అవ్వాలి. ఇప్పుడు చూస్తే మనకి కీ ఫ్రేమ్స్ లాంగ్ పెట్టుకున్నాం కాబట్టి స్లోగా రన్ అవుద్ది యానిమేషన్. ఓకే, జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్తో నాకు ఓపెన్ అవ్వాలి. దీనికోసం టింట్ ఆప్షన్ తీసుకుంటున్నా. జస్ట్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో టింట్ చూడండి వచ్చింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు హీరో లేయర్. నెక్స్ట్ అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ టు హీరోయిన్ లేయర్. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి ఫస్ట్ హీరోయిన్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టింట్లో అమౌంట్ టు టింట్ ఆప్షన్ జస్ట్ స్టాప్ వాచ్. నెక్స్ట్ 100% టింట్ ఉంది అంటే బ్లాక్లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళేసరికి ఇక్కడ 0 అవ్వాలి. 0 అయితే ఆటోమేటిక్గా కలర్కి వచ్చింది చూడండి. నెక్స్ట్ అలాగే హీరో లేయర్ జస్ట్ సెలెక్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అమౌంట్ టు టింట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది 0 అవ్వాలి. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి 100 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకో లేయర్ కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఫైల్ ఉంది. జస్ట్ ప్రాజెక్ట్ ప్యానల్. జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ ఈ లేయర్ వచ్చేసరికి ఇది జస్ట్ ఇంపోర్ట్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి పై లేయర్లో వేసుకున్నాను. నెక్స్ట్ ఇది రీసైజ్ చేసుకుంటున్నా. షిఫ్ట్ పట్టుకుంటే 4 వైపులు సమానంగా రీసైజ్ అవుద్ది. ఓకే, దీనికి ఏంటంటే బర్న్ ఎఫెక్ట్ ఇస్తున్నా. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో బర్న్ అని టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సీసీ బర్న్ ఆప్షన్ వచ్చింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. ఓకే, ఇక్కడ బర్న్ అనేది మనం పెంచితే ఇలాగా బర్న్ అవుద్ది చూడండి. ఓకే, దీనికోసం మనం స్టార్టింగ్ కీ ఫ్రేమ్లో స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నా. బర్న్ స్టాప్ వాచ్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్కి వెళ్ళేసరికి ఓకే ఇక్కడికి వచ్చేసరికి నాకు 100 అవ్వాలి. ఓకే ఓకే ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి టైల్డ్ కీ ఎస్కేప్ కింద టైల్డ్ కీ అని ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుతుంది. జస్ట్ క్లిక్.
నెక్స్ట్ ప్లే స్పేస్ బార్. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా ఈ 3 మూవీకి సంబంధించిన ఎండ్ టైటిల్స్లో ఉన్న ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ 3 చేసినట్టయితే షేర్ అని ఆప్షన్ ఉంది, మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.